guys, welcome to my channel Sushma Namburi. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే చాలా లాస్ట్ వీక్ లో నేను ఆస్క్ మీ క్వశ్చన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను అండ్ ఎస్టర్డే నైట్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను అనమాట. చాలా క్వశ్చన్స్ వచ్చినాయి నాకు. నేను స్క్రోల్ చేస్తూనే ఉన్నాను, అన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. సో నేనే చదువుకుని నేనే ఆన్సర్ చేయడం కొంచెం రొటీన్ అండ్ బోరింగ్ కాబట్టి నా కజిన్ని పిలిచాను అనమాట. నా కజిన్ కూడా ఈరోజు నాకు హెల్ప్ చేస్తుంది. తను చదువుతూ ఉంది, నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. సో షీఈస్ హెల్పింగ్ మీ ఫర్ ద వీడియో. సో హాయ్ లిఖిత. సార్ ఏంటి సార్ అది? A few moments later. హాయ్. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. వాళ్ళకి ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తుంది. సో అందుకని చెప్పి తను చదువుతుంది, నేను ఆన్సర్ చేస్తాను మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని. సో లెట్స్ గో. హాయ్, హౌ ఆర్ యు అండి? ఫైన్ అండి, కొంచెం యా గుడ్. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను అండ్ యా ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? హాయ్ అక్క, ఎక్కడ ఉంటావు? ఆ హౌ ఆర్ యు అండి తీసే ఫస్ట్, వేరే క్వశ్చన్. హాయ్. హాయ్. ఓకే. హాయ్ అక్క, ఎక్కడ ఉంటారు? మీకు ఇష్టమైన కలర్ ఏంటి? డోంట్ స్కిప్ ద క్వశ్చన్. ఓకే, ఎనీవేస్ యా హాయ్. అండ్ మేము భీమవరంలో ఉంటాము అండ్ ఇంకోటి ఏంటి, నా ఫేవరెట్ కలర్ వచ్చి బ్లాక్ అండి, ఆల్ టైమ్ అనమాట. నేను ఇంకా 365 రోజులు కూడా బ్లాక్ బట్టలు ఏవైతే ఉంటాయో అవి ఇచ్చిన, బ్లాక్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏది ఇచ్చినా సరే నేను ఐ విల్ గో విత్ ఇట్ అనమాట. సో ఎందుకంటే బ్లాక్ అంటే పిచ్చి నాకు. యా నెక్స్ట్. పోస్ట్ వాట్ యు ఈట్ ఇన్ ఏ డే ఇన్ యూట్యూబ్ ఛానల్. ఓకే షూర్, డెఫినెట్గా నేను వాట్ ఐ ఈట్ ఇన్ డే వాట్ ఐ ఈట్ ఇన్ డే అనేది నేను చేస్తాను. షూర్, బ్రేక్ఫాస్ట్ తప్ప అన్నీ చూపిస్తాను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైంకి నేను లేగను ఇంట్లో. సో దాన్ని బట్టి మీకు బ్రేక్ఫాస్ట్ టైంలో ప్రతిదీ నేను షేర్ చేసుకుంటాను అండ్ షార్ట్ వీడియో పెడతాను ఫర్ షూర్. థ్యాంక్ యూ. యువర్ స్కిన్ కేర్. నాకంటూ ఒక స్కిన్ కేర్ అస్సలు ఉండదు, ఎందుకంటే యూ కెన్ సీ, ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ నాకు వాటర్ వల్ల లేకపోతే ప్లేస్ చేంజ్ వల్ల నాకు తెలియదు కానీ కైండ్ ఆఫ్ యాక్నే మార్క్స్ అని నాకు వచ్చినాయి. నాకు కేర్ అనేసరికి నేను అసలు స్కిన్ కేర్ అనేది నాకు ఏం ఉండదు. బేసిక్గా మీకు ఏమైనా కావాలి, నేను వాడి ఏమన్నా కావాలి అంటే కనుక మీకు పెడతాను. నేను వాడేది 3 మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ ఫేస్ వాష్, ఇవి 3 తప్ప నాకు స్కిన్ కేర్ ఏమి ఉండదు. నైట్ రొటీన్స్ అంటారు కదా, అవి కూడా నాకు ఏమీ తెలియదు అనమాట. డాక్టర్ చెప్పకుండా, డాక్టర్కి తెలియకుండా, డాక్టర్ ఇవ్వకుండా నేను ఏ క్రీము ఏది కూడా నేను వాడను. సో అందుకని ఇంకా నాకు స్కిన్ కేర్ అంటూ ఏం లేదు. ఓకే, టీబీహెచ్. నాకు తెలుసు ఈ టీబీహెచ్ అనేది ఎవరు అడిగారో, నీకు నేను పర్సనల్గా కాల్ చేస్తాను అండ్ చెప్తాను. ఓకే అక్క, మీది లవ్ మ్యారేజా? నో, మాది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? నో, మాది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. అక్క అండ్ బావ మీకు చాలా క్యూట్ ఉంటారు. యా థ్యాంక్ యూ, నేను క్యూట్గా ఉంటాను నాకు తెలుసు. అవును కూడాను. ఓకే థ్యాంక్ యూ. అక్క నీ ఫేవరెట్ కలర్? నా ఫేవరెట్ కలర్ చెప్పాను కదా, నాకు బ్లాక్ అంటే ప్రాణం అనమాట, అందుకని బ్లాక్. అక్క నీ వీడియోస్ బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ నచ్చుతున్నాయి అని వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఎందుకంటే నాకు ఇప్పుడు క్రియేటర్ ఇంతకు ముందు అనుకునేదాన్ని అనమాట. బిఫోర్ 2019 ఆ టైంలో మనకి ఇన్స్టాగ్రామ్ కొత్తగా వచ్చిన టైమ్స్ ఏవైతే ఉంటాయో, ఫేస్బుక్స్ అన్నీ, నేను అనుకునేదాన్ని ఎలా చేస్తారు, ట్రాన్స్ఫర్మేషన్స్ వీడియోస్ ఉంటాయి కదా, నైట్ డ్రెస్ టు హాఫ్ శారీస్ ఆర్ నైట్ డ్రెస్ టు శారీస్, నాకు చాలా డిఫరెంట్గా అనిపించేది అనమాట. అంటే వావ్ అనిపించేది అనే ఫీలింగ్ వచ్చేది. అంటే వెంటనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ చూడగానే, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఓకే, ఆ డ్రెస్ నుంచి ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని అన్నీ పెట్టుకుని లాట్స్ ఆఫ్ టైం ఇన్వెస్ట్ చేసి అదంతా నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. బేసిక్గా అందరూ చాలా గ్రేట్ అనమాట. మనం ఏదో ఈజీ అనుకుంటాం కానీ ఇట్స్ నాట్ ఈజీ గైస్, నిజంగా ట్రస్ట్ మీ. చాలా టైం కావాలి అండ్ చాలా ఆలోచించడానికి అండ్ స్క్రిప్ట్స్కి ఎవ్రీథింగ్ ఇలా ఉండాలి, లైట్ ఇక్కడ పెట్టుకోవాలి, లేకపోతే ఫోన్ ఇక్కడ ఉండాలి, కెమెరా ఇక్కడ ఉండాలి, చాలా కష్టపడాలి. వెల్ డన్ గైస్ అందరూ. అసలు ఎలా చేస్తారో కానీ నిజంగా ఫుల్ టైమ్ జాబ్స్ క్రియేటర్స్ చాలా బెస్ట్ అనమాట, నాకు ఇప్పుడు తెలుస్తుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసి అండ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాక నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఓకే ఎనీవేస్
అక్క నీ థ్యాంక్ యూ. ఫేవరెట్ ఫుడ్? నా ఫేవరెట్ ఫుడ్ అంటూ నాకు ఏముండదు, ఎందుకంటే బిర్యానీ, చికెన్తో చేసిన బిర్యానీ, ప్రాన్స్తో చేసిన పులావ్, బిర్యానీస్ పులావ్స్ ది బెస్ట్. నాకు ఎలా అంటే బిర్యానీ అనేసరికి పిచ్చి అనమాట. నేను ఇప్పుడు కూడా ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే ఏదన్నా బర్త్డేస్కి వెళ్ళినా వాట్ ఎవర్, నేను బిర్యానీ ఉంటే చాలు నాకు. ఇప్పుడు ఒక 4-5 ఐటమ్స్. ఇప్పుడు మా ఇంట్లోనే ఫర్ సపోజ్ నేను చెప్తాను ఎలా అంటే, మా ఇంట్లో నార్మల్గా ఎవరైనా వస్తున్నారు అంటే ఒక 6-7 కర్రీస్ మనం కంప్లీట్గా గెస్ట్ల కోసం ఉంటాయి కాబట్టి నేను ఆ 4-5 కర్రీస్ నేను ఏం తిన్నాను, ఓన్లీ పులావ్, పెరుగు చట్నీ, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. మీరు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే పులావ్స్ అండ్ బిర్యానీ. లవ్ యూ బచ్చే. లవ్ యూ టు బచ్చే. మీ డాడీ నాకు తెలుసు అక్క. ఓకే, మా డాడీ నాకు కూడా తెలుసు. ఎనీవేస్, మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ ఆక్వా ఫార్మింగ్ చేస్తారు. ఆక్వా ఫార్మింగ్ అంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చేపల చెరువులు, రైలు చెరువులు అంటే మా భీమవరం వాళ్ళకి అర్థమైంది తప్ప బయట పీపుల్కి ఎవరికి కూడా, బయట స్టేట్స్లో ఉన్న వాళ్ళకి అందరూ ఈ వీడియో చూస్తారు కాబట్టి యూట్యూబ్లో. సో మా డాడీ ఆక్వా ఫార్మింగ్ చేస్తారు. సో నెక్స్ట్, మీ బర్త్డే ఎప్పుడు? నా బర్త్డే August 5th అనమాట. చేసుకుందాం మంచిగా, ఇంకా టైం ఉంది, 2 months ఉంది. మీ ఫొటోస్ ఎవరు తీస్తారు? నా ఫొటోస్ కరుణాకర్ తీస్తాడనమాట, అండ్ తరుణ్ తీస్తాడు. అండ్ వాళ్ళిద్దరూ స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్సే కాబట్టి నేను ఎప్పుడు ఫొటోస్కి పిలిచినా వస్తున్నాం, ఈరోజు షూట్ ఉంది అంటే ఓకే రేపు పొద్దున్న వస్తున్నాము, అలాగే ఉంటారనమాట. ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 6-7 years నుంచి తరుణ్ అలవాటు, అంతకు ముందు నుంచి కేబీ అలవాటు. సో వాళ్ళిద్దరే నాకు ఎప్పటి నుంచో ఫొటోస్ తీస్తున్నారు. కాన్సెప్ట్ అంతా నాది ఉన్న, కేబీ అయితే కొంచెం సజెస్ట్ చేస్తాడు, లైక్ ఇలా ఉండాలి సుష్మా, కొంచెం అలాగా ఇలాగా డ్రెస్సింగ్ అలా ఉండాలి అంటే. ఒక రీల్ అనుకున్నాము అంటే దానికి ఓకే కేబీ చెప్తాడు అనమాట. తరుణ్ అలా కాదు, తరుణ్ ఏంటంటే వాట్ ఎవర్ యూ వాంట్ వేర్ ఇట్, ఓకే. అది ఇప్పుడు ఒక కాస్ట్యూమ్ మనం వేసుకున్నాము అంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ కాస్ట్యూమ్కి సరిపడిన కాన్సెప్ట్ చెప్పేది తరుణ్ అనమాట. సో కేబీ ఎలా అంటే, కేబీకి ముందే ఒక విజన్ ఉంటుంది అనమాట. తను ఏంటంటే, తను ఎట్లా అంటే ఒక ఫోటో వచ్చింది అనుకుంటే మనం బాగుంది అనుకుంటే వాడికి నచ్చదు, వాడికి నచ్చితేనే ఆ ఫోటో ఉంచుతాడు, ఓకే బాగుంది. సో వాళ్ళిద్దరే ఎప్పటి నుంచో నాకు, వాళ్ళతో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళిద్దరే. మీ లవ్ స్టోరీ చెప్తారా? మా లవ్ స్టోరీ, మా పెద్దలు కుదిరిచిన పెళ్లి గాయస్, ఎవరు చెప్పారు మీకు లవ్ స్టోరీ? సో ఎనీవేస్, జోక్స్ అపార్ట్, ఓకే చెప్తాను. నేను 4-5 బ్లాగులు చేయాలన్నమాట మా లవ్ స్టోరీ చెప్పాలంటే. దీనికి నేను మొన్న చెప్పాను, అది కూడా మోగోళ్ళు టు భీమవరం వస్తుంటే చెప్పాను అనమాట దీనికి, అది కూడా సగమే చెప్పాను, మొక్కలు ఎగరగొట్టి. సో మీకు ఎలా ప్రపోజ్ చేశారు? ఎవరు? పవన్. ఓకే, నాకా? పవన్ ఐడి ఇస్తాను గైస్, అడగండి ఎలా ప్రపోజ్ చేశారు. ఓకే, అసలు పవన్ అన్నయ్యని ఎలా మీట్ అయ్యా చెప్తారా? విధి గైస్, విధి. యా, కొత్త వాళ్ళతో కొలాబ్ అవ్వరా ఫొటోస్కి? యా, కొత్త వాళ్ళతో నేను కొలాబ్ అవుతాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నాకు ఎలా అంటే కొత్త వాళ్ళతో నేను కొలాబ్ అవుతాను, నాకు నా వరకు మీరు డిఎం చేసి ఓకే మీ వర్క్ నాకు నచ్చి డెఫినెట్లీ కొలాబ్ అవుతాను. అండ్ ఇప్పుడు దాకా నాకు అంత కొలాబ్ అయ్యే అవసరం రాలేదు ఎనీవేస్, ఎందుకంటే నా చేతిలోనే 2 ఫోటోగ్రాఫర్స్ నా ఫ్రెండ్సే ఉన్నప్పుడు నేను కొత్త వాళ్ళతో కొలాబ్ అవ్వాలనుకోను కదా. ఎనీవేస్, నేను కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ నాకు టెక్స్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, ఐ విల్ ఆన్సర్ అండ్ మీ వర్క్ చూస్తాను, నాకు నచ్చితే డెఫినెట్లీ కొలాబ్ అవుదాం. అక్క అండ్ బావ మీరు చాలా క్యూట్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్, నేను ఉన్నాను కాబట్టి మీ బావ క్యూట్గా ఉంటారు. యా, నెక్స్ట్, మీకు పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది? నాకు పెళ్ళయి జస్ట్ 10 months అయింది. మీ మ్యారేజ్ వీడియో షేర్ చేసుకోరా? నా మ్యారేజ్ వీడియో షేర్ చేసుకోవాలంటే వాడు నాకు ఇవ్వాలి గైస్, ఎందుకంటే నాకు కరుణాకర్ ఇంకా డిఎం చేయండి కరుణాకర్కి, నాకు ఇంకా ఇవ్వలేదు మ్యారేజ్ వీడియో ఏదైతే ఉందో అది, ఎందుకంటే చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పాను, వాడు కూడా కొంచెం మూవీస్ బిజీలో పడిపోయి. ఎనీవేస్, నేను నా వీడియో పోస్ట్ చేయాలి అంటే నేను హల్దీ, మెహందీ, సంగీత్ అండ్ వాట్ ఎవర్ మన ఇండియన్ వెడ్డింగ్స్లో, ఐ మీన్ మాకు ఏవైతే వెడ్డింగ్స్లో ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయి ప్రతిదీ కూడా సెపరేట్గా
తీయించుకున్నాను. అవి ఫుల్ లెంత్ వీడియోస్ ఉంటాయి, ఇంకా రీల్స్ ఉంటాయి. అవన్నీ ఒకటే సిరీస్ కింద నేను పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో ఫర్ షూర్. ఎందుకంటే పెళ్ళి అనేది స్పెషల్ కాబట్టి నాకు ఏదన్నా స్పెషల్ అయితే నేను అనుకుంటున్నాను అనమాట పోస్ట్ చేద్దామని. సో మానిటైజ్ చేయండి నా ఛానల్, పోస్ట్ చేస్తాను. ఎప్పుడైతే మానిటైజ్ అవుతుందో అప్పుడు నా పెళ్లి సిరీస్ అనేది కంప్లీట్గా నేను స్టార్ట్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్, మీ డ్రెస్సింగ్ బాగుంటుంది అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యన అందరూ అలాగే అంటున్నారు, మీ డ్రెస్సింగ్ బాగుంటుంది అని. నాకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్. మీకు కుకింగ్ ఇష్టమా? ఎస్, అఫ్ కోర్స్ ఐ లవ్ కుకింగ్ అనమాట. ఎందుకంటే చికెన్ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను తినడానికైనా నేను వండుకుంటాను స్పైసీగా. నాకు చాలా ఇష్టం అనమాట. చికెన్తో ఏ రెసిపీ అయినా సరే ది బెస్ట్గా చేస్తాను నేను, ఎందుకంటే నేను తినాలి కాబట్టి. మీకు బీటీఎస్ ఇష్టమా? ఎస్, అఫ్ కోర్స్ ఐ లవ్ బీటీఎస్ అనమాట. ఇప్పుడు వాళ్ళ మిలిటరీ ఆర్మీ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాంట్లో బట్టి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. సో రానివ్వండి, వచ్చాక మళ్ళీ మనకి మంచి మంచి సాంగ్స్ రాగానే మొదలు పెడదాం. మంచి మంచి సాంగ్స్, మంచి మంచి ఆల్బమ్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఓ బీటీఎస్. మీ లాస్ట్ అండ్ ఫస్ట్ క్రష్ ఎవరు? నా ఫస్ట్ క్రష్ ఎవరు అంటే జస్టిన్ బీబర్ అనమాట. నా చిన్నప్పటి నుంచి నాకు జస్టిన్ బీబర్ అంటే చాలా ఇష్టం. సో నెక్స్ట్, మీకు అన్నయ్యకి ఎప్పుడన్నా గొడవలు అవుతాయా? ఎప్పుడు ఐ మీన్ ప్రతిరోజు కొట్టుకుంటాను నేను. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేమ్ చెప్పండి. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. ఒకళ్ళ పేరు నేను చెప్పలేను అనమాట. నాకు బాగా క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 4-5 మెంబర్స్ అనమాట. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి అహితేష్. సో అహితేష్ వర్మ. సో హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, మోర్ లైక్ ఫ్యామిలీ. సో ఇంకొకళ్ళు వచ్చి గాయత్రి కూడా సేమ్ అనమాట. మేమిద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో అప్పటి నుంచి బాగా ఫ్రెండ్. సో ఇంకొకళ్ళు బెంగళూరులో ఉంటారు, వాళ్ళ పేరు కూడా పవన్ అనమాట. ఇంకొకళ్ళు యూకేలో ఉంటున్నారు, మను. అండ్ తను యూకేలో ఉంటున్నాడు, తను కూడా బెస్ట్ ఫ్రెండే. ఇంకొక అమ్మాయి న్యూయార్క్లో ఉంటుంది, తను కూడా. సో పూజ రీసెంట్లీ షీ గాట్ మ్యారీడ్. సో వీళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోతే సారీ గైస్. అంతే, ప్రస్తుతానికంటే వీళ్ళే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వీళ్ళే నా జర్నీ చూస్తూ వస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్. హైదరాబాద్ ఎప్పుడు వస్తావు బేబీ? ఓకే, వస్తాను హైదరాబాద్ ఫర్ షూర్. నెక్స్ట్ అంటే హైదరాబాద్ అని నేను చెప్పను, నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. ఆ టైంకి ప్లాన్స్ ఉన్నాయి అనమాట. కొన్ని బిజీ స్కెడ్యూల్స్ వల్ల అవ్వట్లేదు. సో అందుకని వస్తాను ఫర్ షూర్. వన్ వర్డ్ అబౌట్ యువర్ కజిన్స్. నా కజిన్స్, నా కజిన్ ఇక్కడే ఉంది. నా కజిన్ మా మదర్ సైడ్ కజిన్స్ అండ్ ఫాదర్ సైడ్ కజిన్స్ డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ జోన్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. సో అందుకని నేను మదర్ సైడ్ కజిన్స్తో బాగా క్లోజ్. సో ఫాదర్ సైడ్ కజిన్స్ అంటే వీళ్ళిద్దరే. తినకి ఇంకొక బ్రదర్ ఉన్నాడు అనమాట, వీళ్ళిద్దరే అనమాట. మేము ఫాదర్ సైడ్ కజిన్స్ అంటే వీళ్ళతోనే నేను ఎక్కువ కలుస్తాను. ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కానీ నేను అంత కలవను, నాకు అంత టైం కూడా ఉండదు. వీళ్ళే మాకు చిన్నప్పటి నుంచి కజిన్స్. వీళ్ళిద్దరు అంటే బాగా ఇష్టం అనమాట. మా ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే, ఇంకా వాళ్ళ ఇల్లు మా ఇల్లు అని ఏముండదు. ఓకే, వాళ్ళ ఇంట్లోని మా ఇంట్లోని ఏమీ డిఫరెన్స్ ఉండదు అనమాట. అండ్ పాపం చెప్తుంది అనమాట, ఇంకిద్దరిని మర్చిపోయిన శివ హేమంత్ అంటుంది ఇందాక నుంచి వెనకాల నుంచి. వాళ్ళ గురించి ఇంక చెప్పక్కర్లేదు. ఆబ్వియస్లీ మేము ఇంకా మదర్ సైడ్ అయితే వాళ్ళని కొంచెం మిస్ అవుతున్నాను. ఎందుకంటే మా కజిన్స్ ముగ్గురు ఉన్నాం లాస్ట్ మ్యారేజ్ టైం ఉన్నోళ్ళు. ముగ్గురికి ఒకే ఇయర్లో అనుకోకుండా మ్యారేజ్ అయింది. నాది అనుకున్నాను ఇయరే అవుతుందని, వాళ్ళకి కూడా నేను ఇయరే అవ్వాలనుకున్నాను. ఇయర్ స్టార్టింగ్లో నా చిన్న కజిన్ది అయింది అనమాట, మా ఓన్ పిన్ని వాళ్ళ అమ్మాయి. సో వాళ్ళది అయింది. సెకండ్ నాది ఆగస్ట్లో అయింది. నేను తర్వాత అండ్ వేరే అక్కది అయింది అనమాట. ఆ అక్కనే కొంచెం నేను మిస్ అవుతున్నాను. హర్షిని అక్క, ఐ మిస్ యూ కొంచెం. ఎందుకంటే పెళ్ళికి ముందు ఏదన్నా కావాలన్నా, లైక్ ఏదన్నా ఉండాలన్నా ఒక 5 మినిట్స్లో గ్యాప్లో ఉండేవాళ్ళం. సో నేను కొంచెం మిస్ అవుతున్నాను అక్కని. అండ్
దీని గురించి ఇంక చెప్పక్కర్లేదు గైస్, ఎందుకంటే ఇది ఇది మా సందు చివరే ఉంటుంది కాబట్టి మేము చిన్నప్పటి నుంచి ఇంకా అంతే క్లోజ్, లైక్ అలాగా. ఇప్పుడు మొన్నటి వరకు హర్షిని అక్కతో ఎలా ఉండేదాన్ని, ఎంత డిస్టెన్స్ ఇల్లు వీళ్ళది మాది, ఇప్పుడు అంతే డిస్టెన్స్. ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి నేను, నాకు ఇది అంతే. అన్నయ్యతో వీడియోస్ బాగుంటాయి. యా, నేను ఉన్నాను కాబట్టి ఆబ్వియస్లీ వీడియోస్ బాగుంటాయి. ఎందుకంటే కష్టం గైస్ చాలా, ఎందుకంటే నేను అనుకుంటాను ఇలా తీయించుకోవాలి, ఇలా తీయించుకోవాలి, ఇలా తీయించుకోవాలని, అక్కడికి వెళ్ళేసరికి కంప్లీట్గా అంతా రివర్స్ అవుతుంది అనమాట. సో అలా నా కష్టం గైస్. నేను ఏం చేస్తానంటే ప్రతిదీ కూడా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చూసుకుంటాను అనమాట. అందుకని అంత పర్ఫెక్ట్గా చూసుకుంటాను కాబట్టి, నేను ఉన్నాను కాబట్టి ఆ వీడియోస్ అంత బాగుంటాయి గైస్. మీరు ఎక్కడ ఉంటారు? మేము భీమవరంలో ఉంటాం గైస్. ఎక్కడ ఉంటారు అని అడ్రస్ ఇవ్వలేను కాబట్టి భీమవరం, విఆర్ ఫ్రమ్ భీమవరం. మీ వీడియోస్ బాగుంటే అన్నయ్యతో ఇంకా వీడియోస్ చేయొచ్చు కదా అక్క. ఓకే, అంటే ఇప్పుడు నా వీడియోస్ బాగున్నప్పుడు అన్నయ్య ఎందుకు? యా. యోగా ఎప్పటి నుంచి చేస్తున్నారు? యోగా నేను ఆల్మోస్ట్ 2017 చిన్నప్పటి నుంచి నాకు యోగా అలవాటు. ఎందుకంటే మా పిన్ని చిన్నప్పటి నుంచి లేపేవారు అనమాట, మార్నింగ్ యోగాకి తీసుకుని వెళ్ళేవారు. సో అప్పుడు నేను తిట్టుకునేదాన్ని, నాకు తెలిసేది కాదు అంతా. ఓకే, 2020 తర్వాత 2020లో బేసిక్గా అందరు ఖాళీగా ఉండడంలో లాక్డౌన్ వల్ల నాకు ఏంటంటే యోగా అంటే నాకు ఎందుకో నాకు తెలియకుండా నేను ఎడిక్ట్ అయ్యా దానికి. నాకు తెలీదు అసలు, నచ్చుతుంది ఎందుకో, అందుకని డేలో ఒక 1 అవర్ చేస్తున్నాను, నాకు చాలా నచ్చుతుంది. యా, నెక్స్ట్. మేక్ ఏ వీడియో ఆఫ్ యువర్ కంప్లీట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. అసంభవం గైస్, ఎందుకంటే నేను గోల్డ్ జ్యువెలరీ అనేసరికి ఏంటి అంటే బ్యాంక్లోనే ఉంటాయి, ఇంట్లో మేము పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఎవరు పెట్టుకోకూడదు, ఎందుకంటే మనకు చెప్పలేము రోజులు ఎలా ఉంటున్నాయో, గోల్డ్ కాస్ట్ ఎక్కువైపోయింది. సో అందుకని పెట్టుకోవాలంటే ఎవరికైనా భయమే కాబట్టి, ఫర్ షూర్ నా కజిన్స్ పెళ్ళిళ్ళు ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏదన్నా అకేషన్స్ ఉన్నా ఫర్ షూర్ నేను హాఫ్ ఆఫ్ ది జ్యువెలరీ వేసుకుంటాం కాబట్టి, హాఫ్ జ్యువెలరీ ఎలాగో వేసుకుంటాం కాబట్టి హాఫ్ జ్యువెలరీ నేను చూపిస్తాను. థ్యాంక్ యూ. మీకు 10th క్లాస్ మార్క్స్ ఎంత? 10th క్లాస్ వచ్చి నాకు మార్క్స్ లేవు గైస్, ఇది పాయింట్స్ అనమాట. ఆ టైంలో పాయింట్స్. నీకు పాయింట్సా? మార్క్స్. నీకు మార్క్స్, నాకు పాయింట్స్. మాకు మా మమ్మీస్, వాళ్ళ మమ్మీస్ టైంలో కూడా 10th సిలబస్ అప్పటి నుంచి ఒకటేనంట. మా బ్యాచ్ వచ్చేసరికి మారింది. సో మా బ్యాచ్ నుంచి మళ్ళీ డిఫరెంట్ సిలబస్. సో అలా అని కాకపోయినా నేను అంత టాప్ స్టూడెంట్ ఏం కాదు, నేను అల్లరి చిల్లరి స్టూడెంటే కాబట్టి ఇట్స్ 7.8 గైస్. నాకు తెలుగు అనేది నాకు అసలు రాదు, నేను ఒప్పుకుంటున్నాను పబ్లిక్గా. అందుకని నేను తెలుగు పాస్ అవ్వడం చాలా గ్రేట్ గైస్ అసలు ఇప్పుడు కూడా. యా, నేను ఒప్పుకుంటాను, నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను అనమాట. ఈ క్రెడిట్ అంతా తెలుగు క్రెడిట్ అంతా నేను ఎవరికి ఇస్తానంటే, నాకు 10th క్లాస్మేట్ ఉండే లోకేష్ అనమాట, నాకు బాగా గుర్తు. సో వాళ్ళు నా 10th క్లాస్మేట్, పాపము ఆడే చూపించాడు నాకు 10th. ఎంతకి తెగించారా? తెలుగు నాకు హెల్ప్ చేసింది వాడే అనమాట ఎగ్జామ్ సెంటర్లో. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, నాకు టచ్లో లేడు. సో వాడే చూపించాడు అనమాట. థ్యాంక్ యూ లోకేష్, నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు, నీకు థ్యాంక్స్ చెప్పి ఛాన్స్ ఇప్పుడు వచ్చింది కాబట్టి నీ వల్ల నేను 10th తెలుగు పాస్ అయ్యాను, లేకపోతే ఫెయిల్ అయ్యేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్. యా. హౌ ఆర్ యు? హౌ ఇస్ యువర్ మ్యారేజ్ లైఫ్? యా, ఐఎమ్ గుడ్ యాక్చువల్లీ. నాకు మ్యారేజ్ లైఫ్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ మా ఇంట్లో అలాగే అనిపిస్తుంది. When we are going to collaborate each other, eagerly waiting for that. ఓకే, నాకు ఈ పర్సన్ తెలుసు అనమాట ఆల్రెడీ. యా, నైస్. ఇంకా మీరు మంచిగా స్క్రిప్ట్ రాయండి, ఏమన్నా ఉంటే చెప్పండి, చేద్దాం. నేను అటు సైడ్ వచ్చినప్పుడు, మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు టెక్స్ట్ చేద్దాం. షూర్, తప్పకుండా చేద్దాం. అక్క, మీకు టాటూస్ ఉన్నాయా? మీ టాటూ మీనింగ్ ఏంటి? యా, ఐ హ్యావ్ 2 tattoos ఆన్ మై ఫింగర్స్. 2017, ఇట్స్ 17 and 3 అంటే పవన్ బర్త్డే Jan 3rd. సో 3 అండ్ నా లక్కీ నెంబర్ కూడా. సో 2017 అనేది ఆ ఇయర్ అంతా నాకు చాలా అంటే చాలా స్పెషల్. నేను చెప్పలేను, అది ఆ ఇయర్ నాకు స్పెషల్ అంతే నా లైఫ్లో. యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఈరోజు వీడియో, నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా నుంచి ఏమైనా డిఫరెంట్ టాపిక్స్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి,